హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డు కలిగి ఉన్న వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఓటర్ల ఇళ్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఫారం తీసుకున్న వారు లేదా ఫిల్ చేసిన వారు నిర్ణయించిన గడువులోగా వాటిని తిరిగి సమర్పించడం చాలా ముఖ్యం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను జూలై 24 తేదీలోపు సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలి. గడువులోగా సమర్పించకపోతే జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కనిపించకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఫారం తప్పుగా నింపిన వారు లేదా కొత్త ఫారం కావాల్సిన వారు అధికారిక ఎన్నికల సంఘం వెబ్సైటు లేదా ఈసీఐ యాప్ ద్వారా ఫారం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని మళ్ళీ నింపుకోవచ్చు. ఫారం సమర్పించడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసి అందజేయాలని అధికారులు కోరుతున్నారు. అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో ఎవరూ లేకపోతే లేదా ఇల్లు తాళం వేసి ఉంటే బిఎల్ఓలు పలుమార్లు తిరిగి వచ్చి ఫారం అందజేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఫారం సమర్పించకపోతే ముసాయిదా జాబితాలో పేరు లేకపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారు వివరాలను కూడా బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చి ధృవీకరిస్తారు. ఫారంపై ఓటరు స్వయంగా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సంతకం చేసి సమర్పించవచ్చు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6, వివరాల సవరణ లేదా మార్పుల కోసం ఫారం 8 కూడా అందుబాటులో ఉంటాయి. జూలై 1 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుంది. ఓటరు పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు లేదా ఇతర సవరణకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. అనంతరం విచారణ స్వీకరించి సెప్టెంబర్ 28 నాటికి అభ్యంతరాల పరిష్కారం చేపడతారు. తుది ఓటర్ జాబితా అక్టోబర్ 1, 2026న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు నమోదు ఉంటే వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పాస్పోర్టు, జనన ధృవీకరణ పత్రం, విద్యా అర్హత సర్టిఫికెట్లు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, భూ లేదా గృహ సంబంధిత పత్రాలు వంటి ఆధారాలు సమర్పించాల్సి రావచ్చు. కాబట్టి మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చినప్పుడు ఫారం సిద్ధంగా ఉంచి వారికి అందజేయండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.